నగరంలో స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే ప్రారంభమైంది. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లోని పరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్వహణ, పారిశుద్ధ్య పరిస్థితిపై ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం ఈ వార్షిక సర్వే నిర్వహిస్తోంది. ప్రజల భాగస్వామ్యంతో నగరాలను పరిశుభ్రతలో మెరుగుపరచడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ సర్కిల్ 17, 18 అధికారులు తమ ప్రాంతాల్లో స్వచ్ఛతపై దృష్టి పెట్టారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ సర్కిళ్ల పరిధిలో శుభ్రతపై స్వచ్ఛ సర్వేక్షణ సర్వే ప్రారంభమైంది. ఈ సర్వేలో భాగంగా జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ సర్కిల్ 17 పరిధి కిందికి వచ్చే సోమాజిగూడ, ఖైరతాబాద్, జూబ్లీ సర్కిల్ 18 పరిధి కిందికి వచ్చే వెంకటేశ్వర కాలనీ, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ వీటిలో సర్వే బృందాలు పర్యటించనున్నాయి. అయితే ఈ పర్యటనలో భాగంగా ఈ స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా ప్రజలు నుంచి అభిప్రాయాలను సేకరించనున్నారు. వాళ్ళ అభిప్రాయాలనే కాకుండా దీనికి సంబంధించి కాలనీస్లో కూడా వాళ్ళు పర్యటించి చెత్త అంటే ఎంతవరకు ఇది క్లీన్గా ఉందనేసి చూడబోతున్నారు. అంతేకాకుండా సర్కిల్ 18 పరిధిలో చూసుకున్నట్లయితే రోడ్ల పక్కన చెత్త కుప్పలు బాగా పేరుకుపోయాయని ఇదివరకే కాలనీ వాసులు అయితే ఎన్నోసార్లు ఫిర్యాదులు చేశారు. అంతేకాకుండా ఈ స్వచ్ఛ సర్వేక్షణ బృందాలకు ఈ కాలనీస్లో ఉన్న చెత్త కుప్పలన్నీ కూడా స్వాగతం పలకనున్నాయని అయితే కాలనీ వాసులు చెప్తున్నారు. ఎక్కడికక్కడ చెత్తా చెదరం భారీగా పేరుకుపోయి దుర్గంధం, దుర్వాసనతో స్థానికులు ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్నారు. అయితే ముఖ్యంగా ఫిలిం నగర్, బంజారా హిల్స్, వెంకటేశ్వర కాలనీ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే చెత్త రోడ్ల పక్కనే పేరుకుపోయి అయితే పడేసి ఉంది. అంతేకాకుండా తడి పొడి చెత్త డబ్బాల్లో కూడా వ్యర్థాలు నిండిపోయి ప్లాస్టిక్ కవర్లు ఫుట్పాత్లపై పేరుకుపోయాయి. రోజు స్వీపర్లు ఊడ్చే చెత్తను కూడా ఎప్పటికప్పుడు తొలగించడం లేదని కాలనీ వాసులు ఎన్నోసార్లు కూడా ఫిర్యాదులు చేశారు. ఇక ఊడ్చిన చెత్తను నల్ల కవర్లలో పారిశుద్ధ కార్మికులు నింపి ఫుట్పాత్లపై పెడుతున్నారని కూడా చాలాసార్లు కాలనీ వాసులు అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ స్వచ్ఛ సర్వేక్షణ బృందాలు చూసుకున్నట్లయితే ఒక ప్రధాన రోడ్డు కానివ్వండి, కాలనీ కానివ్వండి, మురికివాడలో కానివ్వండి, ఒక అంటే ప్రతిదీ కూడా కమర్షియల్ బిల్డింగ్తో పాటు టాయిలెట్స్ని కూడా వీళ్ళు పరిశీలించబోతున్నారు. అయితే అంటే పరిశీలించడమే కాకుండా కాలనీస్లో ఉన్న వాళ్ళందరినీ కూడా, కాలనీ వాసులను కూడా వాళ్ళ సర్వేలో భాగంగా చెత్త సేకరణ దుకాణాలకు పారిశుద్ధ సిబ్బంది వస్తున్నారా, లేకపోతే మీ ప్రాంతంలో చెత్త కుప్పలు పేరుకుపోతున్నాయి అన్న వాటిపైన కూడా ప్రశ్నలు అడగబోతున్నారు. ఇది ఒక సర్వేలో భాగంగా వారందరినీ కూడా అడగబోతున్నారు. అంతేకాకుండా ఈ స్వచ్ఛ ఆటోల నిర్వాహకులు తడి పొడి చెత్తను వేరువేరుగా సేకరిస్తారా లేక కలిపి తీసుకెళ్తారా అనే వాటిపైన కూడా వాళ్ళ సర్వేలో భాగంగా అడగబోతున్నట్టుగా అయితే చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఎంతవరకు అంటే ఈ చెత్త కుప్పల పైన, నా కాలనీ స్వచ్ఛత పైన ఎంతవరకు జిహెచ్ఎంసీ యంత్రాంగానికి మీరు ఫిర్యాదు చేశారు, ఫిర్యాదు చేసిన తర్వాత మీ సమస్యకు వాళ్ళు ఎంతవరకు సమస్యకు పరిష్కారం చూపించారు, స్పందించారు అనే ప్రశ్నలకు కూడా ప్రజలు ఈ సర్వేలో వాళ్ళు సమాధానం చెప్పాల్సి ఉంది. అయితే ఇప్పటికే అధికారులు దీనికి సంబంధించి అయితే ఉన్న 17, 18 పరిధిలో ఉన్న సర్కిల్లో ఉన్న అధికారులు అయితే దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడ చూసుకున్నా కానీ ఇప్పటికైతే నగరంలో ఎక్కడ చూసినా చాలా కాలనీస్లో, బంజారా హిల్స్, ఫిలిం నగర్, వెంకటేశ్వర కాలనీ ఇలాంటి కాలనీస్లో ఎక్కడ చూసుకున్నప్పటికీ కూడా చెత్త కుప్పలను అన్నీ కూడా పేరుకుపోయి అయితే ఉన్నాయి. మరి ఇప్పటి వరకు అయితే ఎలాంటి మార్పు అయితే జరగలేదు. మరి స్వచ్ఛ సర్వేక్షణ సర్వే అయితే జరుగుతుంది. మరి ఇందులో ఎంతవరకు మన నగరం క్లీన్గా ఉందని వాళ్ళు సర్వేలో ఇస్తారో లేదో అనేది వేచి చూడాల్సి ఉంది. కెమెరామెన్ ప్రసాద్తో అలేఖ్య, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.